ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్ ఫోర్స్ అకాడమీని రాకుండా కేసీఆర్ అడ్డుపడ్డారని ఆరోపించారు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్. ఆదిలాబాద్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీ కోసం తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందన్నారు. ఇక రాష్ట్రంతో కలిసి సీసీఐని తెరిపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు నగేష్. ఇక సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ స్క్రాప్ టెండర్పై మాజీ మంత్రి జోగు రామన్న చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జోగు రామన్న ఆదిలాబాద్ ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. జోగు రామన్న మంత్రిగా ఉన్నప్పుడు కమిషన్ల కోసమే పనిచేశారని ఆరోపించారు. ఇక్కడున్నటువంటి మంత్రిగా పనిచేసినటువంటి జోగు రామన్న గారు అనేక సార్లు నేను వారికి చెప్పడం జరిగింది. మంత్రి గారికి ఆ రోజు రామన్న గారు నాకేమో నేను ఎక్కువగా కలిసే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారికి, మీరు ఆ ఫైల్ క్లియరెన్స్ చేయించండి అని చెప్పేసి చెప్పిన. మాట్లాడిన తర్వాత ఒకటేనాడు, సార్ ముఖ్యమంత్రి గారు ఫైల్ నేను క్లియర్ అంటున్నాడు, ఎందుకు అని చెప్పేసి అడిగితే, మేము రాష్ట్ర ప్రభుత్వంగా అసెంబ్లీని సెక్రటరియట్ని బైసన్ పోలో గ్రౌండ్లో, అంటే అది కూడా డిఫెన్స్ ల్యాండ్, అది మాకు కావాలని చెప్పేసి అడిగితే రక్షణ శాఖ మాకు ఇవ్వడం లేదు కాబట్టి మనమెందుకు ఆ 1500 ఎకరాలు భూమి ఆదిలాబాద్లో మనం సేకరించేందుకు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు అని చెప్పేసి రామన్న మీరు నాతో అనలేదా? రాష్ట్రానికి కావలసినటువంటి అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కూడా పంపించడం జరిగింది. ఇది ఎయిర్ ఫోర్స్ ఏమో పక్కకు పోయింది. ఎయిర్పోర్ట్ సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం ఆ క్లియరెన్స్ అన్ని ఇచ్చిన తర్వాత డిఫెన్స్ ల్యాండ్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వాలి. ఇవన్నీ కొన్ని టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదేమో మన ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించింది. మేమిద్దరం కూడా ఒకటి, నేను శాసనసభ్యుల వారు ఒక పక్కనేమో ఎయిర్ ఫోర్స్ అకాడమీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. రాజ్నాథ్ సింగ్ గారిని 2 సార్లు కలిసినాం. ఎయిర్ ఫోర్స్ అకాడమీ చేస్తే వారి యొక్క ట్రైనింగ్ కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు, ఒక ట్రాక్ నిర్మాణం అయిపోతుంది. తర్వాత ఎప్పుడైనా మనకు వాణిజ్యానికి సంబంధించినటువంటి మన ఫ్లైట్స్ కూడా రావడానికి ఏ కంపెనీ అయినా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక పక్క మేము అది ప్రయత్నం చేస్తున్నాం. ఎయిర్ ఫోర్స్ అకాడమీకి నాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ల్యాండ్ సేకరించిస్తే ఇప్పటివరకు ఎయిర్ ఫోర్స్ అకాడమీ అయ్యేది. నేను నీ తీరు కమిషన్లో కక్కుర్తి పడే వ్యక్తిని కాను. ఈరోజు రేణుకా సిమెంట్ చెప్పాలన్నా విషయం తతంగా ఏమేమి జరిగింది, ఎవరెవరు ఇక్కడెక్కడ ఏ డబ్బు సంస్థలు వచ్చినాయి, ఎన్ని సంస్థలు వచ్చినాయో చెప్పాలన్నా, ఎవరి ద్వారా సంస్థలు వచ్చినాయో చెప్పాలన్నా నేను ఆ విషయం మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఆ సమస్యని కేంద్ర ప్రభుత్వం నుంచి గౌరవ ఎంపీ గారి సహకారంతో అన్ని అనుమతులు ఇప్పించి రేపు మాపు ఆ పనులు కూడా ఫ్యాక్టరీ పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి సమస్యలు నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి సమస్యలే. ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నా బాధ్యతను నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాను. 4 సార్లు నువ్వు ఎమ్మెల్యేగా ఆదిలాబాద్ నుంచి ఎన్నికై ప్రజలు నీకు అవకాశం ఇస్తే నువ్వు కనీసం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కూడా ఆదిలాబాద్ సమస్యలను ప్రస్తావించిన సందర్భం లేదు. కానీ నేను సంవత్సరం లోపు 2 గంటల 48 నిమిషాలు నేను అసెంబ్లీలో అనేక సందర్భాల్లో ఆదిలాబాద్ సమస్యల గురించి ప్రస్తావించే ప్రయత్నం చేసిన, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన.